మనం చాలాసార్లు గమనించుంటాం, కోడింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ చాలా బగ్స్ ఉన్నాయి, చాలా ఎర్రర్ చూపిస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు వాడుక భాషలో కోడింగ్స్లో బగ్ అనే పదం అసలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? మార్క్ 2 అనే ఒక కంప్యూటర్ ఉంది. అందులో కోడింగ్ అనేది ఎంత రాసి ఎంత కరెక్ట్గా ప్రజెంట్ చేసి రిజల్ట్స్కి వచ్చే లోపలికి ఎర్రర్ అని చూపిస్తూనే ఉంది. దాంతో ఆ యొక్క క్యాలిక్యులేటర్ హార్డ్వేర్ తీసి అసలు ఏం జరిగింది అని చూస్తే దాని లోపల ఒక మాత్, అంటే నీళ్ళలో తేలుతూ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా, దానికి 2 రెక్కలు ఉంటాయి. ఆ మాత్ అనేది అక్కడ ఉంది. ఆ మాత్ని ఒక పేపర్ మీద అంటించున్నారు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది దీన్ని బగ్గా పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది హార్వర్డ్ యూనివర్సిటీలో 1947 సెప్టెంబర్ 9 జరిగింది. అప్పుడే ఫస్ట్ టైం ఏదైనా కోడ్ రాసినప్పుడు ఎర్రర్ కాని వస్తే ఇక్కడ బగ్స్ ఉన్నాయి, దాన్ని క్లియర్ చేయండి లేదా డీబగ్ చేయండి అని వాడడం మొదలు పెట్టారు. అసలు ఈ బగ్